హాయ్ ఎవ్రీవన్. పిల్లలు బయట కొనుక్కొని ఐస్ క్రీమ్ తినే కన్నా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో సేమియా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో పాలను వేసుకోవాలి. చిక్కటి పాలనే వేసుకోవాలండి. నేను 1/2 లీటర్ పాలను అయితే వేసుకున్నాను. మరలా ఒక పాన్ లాంటిది పెట్టుకొని హీట్ అయిన తర్వాత సేమియాని ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చూడడానికి మంచిగా ఉండవు. బ్రౌన్ కలర్లో వస్తే బాగుండవు ఐస్ క్రీమ్కి. పిల్లలు ఇష్టంగా తినరు బ్రౌన్ కలర్లో వచ్చినట్లయితే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ పై పెట్టుకున్న పాలు చాలా దగ్గరికి మరిగేంత వరకు మరిగించుకోవాలి. మరలా ఒకసారి సేమియాని కలుపుకుందాం. 10 to 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. మీకు చూపిస్తున్నా కదండి, ఈ స్పూన్తో 5 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకున్నా. షుగర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి, చిన్నపిల్లలకు పెడతాం కాబట్టి తక్కువ షుగర్ అయితే యాడ్ చేశాను నేను. మీరైతే ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా సేమియాని కలుపుతూ ఉండాలి. 3 to 4 టైమ్స్ సేమియాని కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్లయితే సేమియా అనేది త్వరగా ఉడుకుతుంది. చూపిస్తున్న విధంగా అయినాయి కదండి, ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చల్లటి వాటర్ వేసుకొని అందులో చల్లారబెట్టుకోవాలి. చల్లారిన సేమియాలను చూపిస్తున్న మౌల్స్ ఉన్నాయి కదండి, ఐస్ క్రీమ్ మౌల్స్. వీటిని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. కోడ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింకు. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఐస్ క్రీమ్ మౌల్స్లో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సేమియా ప్యాటర్న్ మొత్తం మౌల్స్లో వేసేసుకోవాలి. బాగా ఫుల్గా వేసుకోకూడదండి, ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది. చూపిస్తున్న విధంగా వేసుకొని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి. పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో టెంపరేచర్ అనేది 5-6 అనే నెంబర్ ఉంటుంది కదండి, అందులో పెట్టుకున్నట్లయితే 5-6 టెంపరేచర్లో పెట్టినట్లయితే త్వరగా హార్డ్ అవుతుంది. అంటే ఐస్ క్రీమ్ అనేది త్వరగా అయిపోతుంది. నేనైతే ఒక 5 అవర్స్లో తీసేసానండి. 5 అవర్స్కి నాకు ఐస్ క్రీమ్స్ ఈ విధంగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ మౌల్స్ని ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలి, నార్మల్ వాటర్. దానిలో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ని 1 మినిట్ ఉంచాలి. ఉంచి ఆ స్టిక్ని పట్టుకొని లాగినట్లయితే ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా చాలా సింపుల్ ఈజీగా ఇంట్లోనే సేమియా ఐస్ క్రీమ్ అనేది చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ ప్రాసెస్. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, కావాలంటే మా బాబాయ్ అయితే ఎంత ఇష్టంగా తింటున్నాడో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.